Sing his praise aloud. వందనాలు. మీ అందరికీ స్వాగతం. మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మనం ఇప్పుడు ఈ సమయం ఒక సమయానికి వచ్చిన ఎక్కడైతే దేవుని యొక్క స్వరమును వినటకు దేవుని ప్రజలారా నేను ప్రార్థిస్తున్నాను. మీరు యొక్క వారం అంతా ప్రార్థన చేసి ఉన్నారు. ఇప్పుడు వరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నట్టు మీరు కేవలం ఈ యొక్క నీరుని తాగటమే కాదు, అయితే ఒక మూలాన్ని వెతకటం కోసం, ఆ ఒక్క ముగింపు లేని ఆ ఒక్క నీరుని వెతకటం. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. మన యొక్క ప్రాణ ప్రియుని వెతకటకు దేవుని ప్రజలారా మీరు దయచేసి నాతో మన యొక్క ప్రవక్తను ఆహ్వానించగలరా? ప్రొఫెట్ సైజు మాథ్యూ. ధన్యవాదాలు. దేవుని ప్రజలకి స్వాగతం. ఇదెంతో భాగ్యమై ఉన్నది మీ దగ్గరికి ప్రతి ఒక్క వారం ఈ యొక్క పరిశుద్ధ లేఖనం తీసుకురావటం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, ఆయన యొక్క కృపకై కృతజ్ఞతలు, ఆయన యొక్క దయకై కృతజ్ఞతలు. దేవుడు కృతజ్ఞత గల ప్రజల వరకు ఆయన ఆకర్షించబడతారు. అయితే మీరు ఇప్పుడే ముందుకు సాగండి. మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి, మీరు దేవునికి దేని బట్టి యొక్క వారం మీరు కృతజ్ఞతలు అయి ఉన్నారని. అవును, ఒక లైన్లో తెలియచేయండి. మీరు దాని గురించి ఏదో ఒక టైప్ చేయండి. మీరు దేవునికి దేని బట్టి కృతజ్ఞతలు అయి ఉన్నారని. మీకు తెలుసా, ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా సంఘంలోకి వచ్చినప్పుడు పాస్టర్లు మిమ్మల్ని మీరు సంఘంలోకి వచ్చారా లేదని వాళ్ళు చెప్తారు. వారు మిమ్మల్ని కలవలేకపోవచ్చు, మీతో మాట్లాడలేకపోవచ్చు, అయితే మీరు రాకపోతే వాళ్ళు తెలియజేస్తారు. అయితే మనం ఇప్పుడు ఆన్లైన్కి మారి ఉన్నాం. మీరు ఏ విధంగా ఉన్నారని తెలిసిద్దనగా మీరు కామెంట్ తెలియజేసినప్పుడు. అయితే నేను నమ్ముతున్నాను మీరు నిశ్శబ్దంగా ఉండారని, మీరు ఈ యొక్క సర్వీస్ అంతట్లో సంభాషిస్తారు, ఎంగేజ్ అవుతారని. మీరు ఉన్నట్టుగా మాకు తెలియచేయండి. అదెంతో సంతోషం. మీ యొక్క కామెంట్స్ చూడటం ఉంటాం ప్రతిసారి, అదెంతో సంతోషం. దైవజనుడా, మీరు ఎంగేజింగ్ గురించి మాట్లాడుతున్నారు, సంభాషణ గురించి. అయితే మీరు తీసుకొస్తున్న వాక్యాన్ని మేము ప్రతి ఒక్క వారం వింటున్నాం. ఆ ఒక్క వాక్యం మీరేది తీసుకొస్తున్నారో అది మాతో చాలా సంభాషిస్తుంది, అది మమ్మల్ని పురికొల్పుతుంది. ఆ ఒక్క వాక్యం అదెంతో కష్టంగా ఉంది. మేము దాన్ని విని అలా వదిలి వెళ్ళిపోవడానికి. అది ఇంకనూ ముందుకి ఎంతో ప్రేరేపిస్తుంది. వావ్, అది వినటం ఎంతో ఆనందం. అది వినటం ఎంతో ఆనందం. అయితే మనం సమయం తీసుకొని ప్రార్థిద్దాం. ఎందుకనగా మీరు వ్యక్తిగతంగా లేరు. అయితే నేను మిమ్మల్ని ఒక దశాబ్దం కింద నుంచి చూడలేదన్నట్టుగా ఉంది. ఎంతో చాలా కాలం అయి ఉన్నది. నేను ఇక్కడ ఒక కీబోర్డ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను నా ఒక ఆత్మీయ కుమారు లైవ్లో ప్లే చేయటం మిస్ అవుతున్నాను. అది ఎంతో వేరు. అయితే ఇది మనకి సహాయపడుతుంది సుదూరంగా ఉన్న క్రైస్తవ సహవాసంకు వెళ్ళటకు ఈ యొక్క టెక్నాలజీ ద్వారా. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇది అనుమతిస్తున్నారు ఇలా చేయటకు. దైవజనుడ, మీరు గత వారం ఒక వాక్యంలో మీరు చెప్పినారు ఏ విధంగా ఇద్దరు శిష్యులు యేసుప్రభుతో నడిచి ఉన్నారు. అయితే వాళ్ళు యేసుప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయినారు ఆయన ఎవరని. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు గ్రహించి ఉన్నారు. వాళ్ళు ఒక మనిషితో మాట్లాడుతున్నాం కాదు అటువంటిది. అయితే ఆ ఒక సమయంలో మీరు చెప్పి ఉన్నారు, యూదాకి ఏ విధంగా యేసుప్రభుని వాళ్ళు ముద్దు పెట్టుకొని పరిసయ్యుల ముందు. మీరు పరిసయ్యుల గురించి మాట్లాడలేదు. అయితే పరిసయ్యులు ఏ విధంగా యేసుప్రభుని గుర్తుపెట్టారనగా, ఇస్కరియోతు యూదా ఆయన్ని ముద్దు పెట్టుకొని అప్పగించి ఉన్నాడు. అతను ఎవరై ఉన్నారు? ఎందుకనగా వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్తుపట్టలేకపోయి ఉన్నారు యేసు ప్రభు ఒక్క శిష్యులు. ఎందుకనగా వాళ్ళందరూ ఒకేలా కనిపిస్తున్నారు. తర్వాత యేసు ప్రభు వాళ్ళతో ఆ శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యక్షతలో ఆనందించి ఉన్నారు. వాళ్ళు ఒక వాక్యాన్ని ఆనందించి ఉన్నారు ఏదైతే వాళ్ళ కోసం మాట్లాడబడుతున్నది. అయితే వాళ్ళు గ్రహించలేకపోయి ఉన్నారు ఆ ఒక్క మూలం ఏమై ఉన్నదని. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు గ్రహించి ఉన్నారు. వారు కేవలం మరొక శిష్యునితో వెళ్తలేదు, వాళ్ళు యేసు ప్రభునే వాళ్ళు ఎదురు ఉన్నారు. అయినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు. అది ఒక బాధాకరమైన జీవితము కాదా? మనం అంతగా చురుకోలేం ఏదైతే మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని గుర్తుపడటానికి. అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడే మనం దాన్ని గ్రహిస్తాం, దానికి ప్రాముఖ్యత ఇస్తాం. అందుకే మీరు చూసినట్లయితే స్టాచ్యూస్, విగ్రహాలని
వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కడతారు. అయితే వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఆ మనుషుల్ని చంపేయటానికి చూస్తూ ఉంటారు. దైవజనుడా, మేము ప్రార్థిస్తున్నాం మా కళ్ళు తెరవబడాలని. చూడుటకు ధన్యవాదాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్న దయ కొరకు, మీరు ఈ యొక్క నది దగ్గర తీసుకొచ్చి మేము తాగుటకు చూపిస్తున్నందుకు మేము మరియు ఛాలెంజ్ చేయబడుతున్నాం. ఈ యొక్క నదిని మోసుకెళ్ళటకు నదులు, ప్రవక్త, మనకు అనేక సాక్ష్యములు వస్తూ ఉన్నాయి. మీకు తెలుసా, మీరు గత వారం మీరు చెప్పి ఉన్నారు చివరిలో సాక్ష్యములు ఈ యొక్క వారం వస్తాయి అని. అవి వస్తూ ఉన్నాయి. ఎవరైతే వాక్యాన్ని పొంది ఉన్నారో వారు కేవలం పొంది ఉన్నారు కాదు, వాళ్ళు చూస్తున్నారు ఒక ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఒక వాక్యం నుంచి. సాక్ష్యం పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకనగా మీరు అది ఒక విధంగా మీరు దేవునికి కృతజ్ఞత తెలియచేయచ్చు. మీరు చూసినట్లయితే ఎప్పుడైతే కుష్టి వ్యాధి గల వారు స్వస్థత పొంది ఉన్నారో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు, వెళ్ళి ప్రధాన యాజకుడు చూపించుకోమని. ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన నిశ్శబ్దంగా ఉండమని చెప్పినారనగా, ఎప్పుడైతే ఆయన యొక్క గుర్తింపు ముందుగా తెలియపరచకూడదని ఆయన వాళ్ళని మౌనంగా ఉండమన్నారు. అయితే తర్వాత ఒక వ్యక్తి కృతజ్ఞత ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూస్తారు, యేసు ప్రభు అడుగుతున్నారు మిగతా వాళ్ళు వేరే అని. 10 మంది స్వస్థత పొంది ఉన్నారు, అయితే ఒకరు మాత్రమే తిరిగి వచ్చి ఉన్నారు. ఆయన అడుగుతున్నారు మిగతా ఒకరు లేరని. వావ్, అద్భుతం. ప్రధాన యాజకుడు వాళ్ళకి ఆత్మీయంగా నాయకుడై ఉన్నారు. అయితే పాత నిబంధన కాలంలో కుష్టి వ్యాధి గల వాళ్ళు స్వస్థత పొందినప్పుడు వాళ్ళు అది ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనప్పటికీ మనం ఈరోజు అటు వెళ్ళాం. అయితే మనం విందాం సాక్ష్యాలు. మీరు ప్రతిసారి 1 లేదా 2 సాక్ష్యాలు చదవచ్చు. మన సమయాన్ని సేవ్ చేద్దాం. అయితే చూద్దాం దేవుడు ఏం చేస్తున్నారు. మనం దాన్ని అందరం కలిసి వేడుక చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే సాక్ష్యాలు వింటున్నప్పుడు దాన్ని వేడుక చేసుకుంటున్నప్పుడు ఆ ఒక్క కృప మీ మీద కూడా విడుదల చేయబడుతుంది. ఎప్పుడైతే మీరు ఒకరి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మీరు కుళ్ళిపడినట్లయితే అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని వేడుక చేసుకుంటారో వేరే వాళ్ళ యొక్క విజయాన్ని, మీరు అదే ఒక కృపలోకి మీరు పాలిభాగం పొందుతున్నారు. ఎప్పుడైతే మీరు చూసినట్లయితే ఒకరికి జాబ్ వచ్చినప్పుడు మీరు కుళ్ళిపడినట్లయితే ఆ ఒక్క కృప మిమ్మల్ని విడిచెళ్ళిపోతుంది, ఆ ఒక్క జాబ్ పొందాల్సిన కృప. ఎప్పుడైతే ఒకరికి మీరు బిడ్డ ఉన్నప్పుడు మీరు దాన్ని వేడుక చేసుకోలేకపోతే ఆ కృప మిమ్మల్ని విడిచెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒకరికి కారు ఉంటే మీరు చూసినట్లయితే మీరు ఇంకా అత్యధికంగా ఆసక్తిగా ఉండాలి, సంతోషించాలి. అప్పుడు మీరు ఆ ఒక్క కృపలో మీరు పాలిభాగం పొందుతారు. ఎప్పుడైతే మీరు వేడుక చేసుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది మరియా ఎలిజబెత్ని పలకరించిందని. ఎలిజబెత్ మరియని పలకరించింది. వెంటనే ఆ మేరీ మీద ఉన్న ఒక కృప, మరియ మీద ఉన్న ఒక కృప అది ఎలిజబెత్ మీదకి వచ్చింది. ఎక్కడి వరకు అంటే ఆ ఒక్క బిడ్డ గంతులు వేసే వరకు. ఎందుకనగా ఆ ఒక్క పలకరింపు, ఆ ఒక్క సంతోషం, మరియని చూడాలన్న సంతోషం ఎలిజబెత్కి ఆ మేరీ మీద ఉన్న కృపలో పాలిభాగం పొంది ఉన్నది. మీరింట్లో ఉన్నప్పుడు కూడా, మీరు చర్చిలో ఉన్నప్పుడు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కొన్ని సాక్ష్యాలు అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకనగా ఏదైతే దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్నారో అయితే మీరు దాన్ని క్లుప్తపరచచ్చు. ఒక సాక్ష్యం ఇలా చెప్పబడి ఉన్నది. ఈ సహోదరి చెప్తున్నారు, ఆమె ఒకటి మెన్షన్ చేస్తున్నారు, ఏదైతే మీరు వాక్యంలో చెప్పి ఉన్నారో ఏ విధంగా భూమి మీద వ్యవస్థలు మన మీద ఉన్న అభిషేకం ద్వారా అభివృద్ధి చెందుతారని. అయితే ఈ సహోదరు చెప్తున్నారు, వర్తమానంలో ప్రవక్త షైజు చెప్పి ఉన్నారు ఏ విధంగా భూమి మీద ఉన్న ఈ యొక్క వ్యవస్థను మన మీద అభిషేకం ద్వారా అభివృద్ధి చెందుతారని. అయితే అందుకే ఆ ఒక్క వ్యవస్థ ఎక్కువగా ఆశ్రయింపబడుతుంది. అయితే నేను ఒక వాక్యాన్ని పొంది ఉన్నాను. అయితే గత వారం బుధవారం నాడు నేను ఒక పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన. అయితే కొన్ని కారణాల వల్ల నేను దాన్ని పోస్ట్ చేయడానికి కష్టపడుతున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే మన ఆత్మీయ తల్లి పోస్ట్ చేస్తున్నారో దాని గురించి. అయితే మన ఆత్మీయ తల్లి ఎంతో శక్తివంతమైన ఒక లోతైన మాటని పోస్ట్ చేసి ఉన్నారు. అనేక మంది దాన్ని పోస్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళు వేరువేరుగా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఏం చెప్పి ఉన్నారు, ఆమెకు ఒక కష్టం ఉంది, ఎందుకనగా అనేక మంది దీన్ని షేర్ చేస్తారు, నేను పోస్ట్ చేయవలసిన ఒక అవసరం ఉందా అని. అయితే ఆమె చెప్పుకున్నారు, నేను పోస్ట్ చేయాలి. అయితే ఆమె పోస్ట్ చేసి ఉన్నారు. ఆత్మ నిండిన మన యొక్క ఆత్మ తల్లి యొక్క పోస్ట్ని ఆమె షేర్ చేస్తున్నారు. అయితే తర్వాత రోజు నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా ఒక బాస్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవుతారో నాకు చెప్పి ఉన్నారు,
ఎంతో ఒక విధేయతతో, ఎంతో గౌరవంతో నేను గ్రహించినాను నీ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తివని. నేను నవ్వి చెప్పి ఉన్నాను, అవును నేను ఒక దేవుని యొక్క బిడ్డని, విశ్వాసిని. అయితే ఆయన నోరు తెరిచి చెప్పి ఉన్నారు అతను ఏ విధముగా ఆయన యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుటకు ఆయన దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలని. వావ్. అయితే ఆయన చెప్పి ఉన్నారు కంపెనీ యొక్క ఆత్మీయ ఒక గైడ్ గా నన్ను ఉండటకు. వావ్. అయితే ఆయన ఒక సమయాన్ని కేటాయించి నేను వాళ్ళందరితో మాట్లాడటకు, వాళ్ళందరి కోసం ప్రార్థించటకు. అయితే నేను అంతా విని నేను ఆశ్చర్యపోతున్నాను, వావ్ ఏం జరుగుతుంది. అయితే తర్వాత నేను నా యొక్క ఆత్మలో ప్రవక్త యొక్క మాటలు చాలా స్పష్టంగా, చాలా బిగ్గరగా విని ఉన్నాను. నాకు నెమ్మది సమాధానం తీసుకొచ్చింది. మన చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళు రక్షింపబడతారు ఎప్పుడైతే వాళ్ళు మన సమీపంగా వచ్చిన్నారో. ఎందుకనగా మనం కేవలం ఒక వెలుగుగా ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క చివరి దినాల్లో నాకు తెలుసు ఇదంతా కేవలం మనం పొందుతున్న ఒక గొప్ప వాక్యాన్ని బట్టి, ప్రతి ఒక్క వారు మనం పొందుతున్నది మరియు దాన్ని ఎంతో నమ్మకంగా షేర్ చేస్తున్న దాన్ని బట్టి. అవును, అది ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు చదువుతున్నప్పుడు దానియేలు యొక్క జీవితం గుర్తు వస్తున్నది. ఎక్కడైతే అన్యుడైన రాజు అతనికి ఎక్కువగా డబ్బులు ఇచ్చి ఉన్నాడు, అతనికి పే చేసి ఉన్నాడు, అతన్ని ప్రమోట్ చేయటానికి అతని బంగారం సత్కరించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు, అతని గురించి శ్రద్ధ తీసుకొని ఉన్నాడు, వాళ్ళకి కావలసిన భద్రతను అతను ఇచ్చి ఉన్నాడు. అప్పుడు ఆ ఒక బహుమతిలో ఆ దేవుడి దగ్గర నుంచి పొందిన బహుమతి అతను పనిచేయగలడని. ఒక విధముగా అన్యులు వాళ్ళు ఎక్కువగా విలువనిస్తారు ఆ ఒక్క తలాంతులు ఏదైతే దేవుడు ఇచ్చి ఉన్నారో విశ్వాసుల కన్నా. అది మనం నేర్చుకోవాల్సిన దేవుని కృతజ్ఞతలు. ఏదనగా అవిశ్వాసులు దాన్ని గ్రహించగలరు, ఏదైతే విశ్వాసులు గ్రహించలేదు వాళ్ళు దూషిస్తున్నది. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసునామములో ఆ ఒక్క బాస్ ఆ కంపెనీ ఆశీర్వదింపబడును గాక. అనేక మంది మీ యొక్క బాస్ యొక్క కన్నులు తెరవబడును గాక. మీరు తీసుకెళ్తున్న ఆ ఒక వెలుగుని వాళ్ళందరూ చూసేదురు గాక. యేసునామములో ఆమేన్, ఆమేన్. సరే, మనం మరొకటి చూద్దాం. ఈ యొక్క తర్వాత ఒక సాక్ష్యం ఈ యొక్క సహోదరు నుంచి. అందులో ఆమె అనేక రహస్యమైన కార్యాలు మరియు వ్యక్తిగత సమాచారం తెలియచేసినారు. అయితే అందులో ప్రాముఖ్యముగా ఆమె చెప్పి ఉన్నారు, తండ్రి ఒక గొప్ప విధేయతతోను మరియు గౌరవంతో నేను మిమ్మల్ని మరియు ఒక ఆత్మీయతల్ని నాకు జీవితమే పలకమని అడుగుతున్నాను. గుర్తుంచుకోండి తండ్రి, నాకు ఎవరైతే ఒక భూమి మీద తల్లిదండ్రులు లేరు, అయితే రక్షింపబడిన ఒక భర్త మరియు భయంకరమైన ఒక అర్థమాం, నేను ఈ యొక్క యుద్ధంని చేయలేకపోతున్నాను. అయితే ఈ యొక్క సాక్ష్యం రాకు ఒక వారం ముందు ఆమె మనకి ఈ యొక్క ప్రార్థన కోసం అడిగి ఉన్నారు. అయితే ఒక వారం తర్వాత మరలా మనకి ఈ ఒక సాక్ష్యం పంపించి ఉన్నారు. సరే, అయితే మీరు నన్ను అనుమతించినట్లయితే నేను రెండింటిని కలిపి చెప్తాను. ఆమె చెప్పి ఉన్నారు, వందనాలు ఆరన్ కుటుంబం, నాకు ఒక కళ వచ్చి ఉన్నది ప్రవక్త షైజుమతి గురించి. అందులో ఆ ఒక్క గొప్ప ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఆ ఒక్క కళలో మీరు ఆమె దగ్గరకు వచ్చి ఉన్నారు. అయితే ఆమె చూడలేకపోతున్నాము అది ఏమై ఉన్నదని. అయితే మీరు ఆ ఒక్కట్లో నుంచి లాగుతున్నారు ఒకటి. అయితే ఆమె చూసి ఉన్నది అది ఎంతో బలముగా ఉన్నది. ఆమె నుంచి అది బయటకు వచ్చి ఉన్నది. అది మీరు 3 సార్లు చేసి ఉన్నారు ఆమె నుంచి రాగటానికి. అయితే ఆ ఒక్క నిద్రలో కూడా అది ఎంతో బలముగా మీరు రావటం ఆమె చూసి ఉన్నది. అయితే ఇప్పుడు తర్వాత ఆమె కార్యాన్ని వేరుగా చూడగలుగుతుంది, చాలా గొప్పగా చూడగలుగుతుంది. వావ్, విడుదల జరుగుతున్నది. మనం దాని గురించి గత వారం ప్రకటించి ఉన్నాం. వాక్యం మీకు విడుదల తీసుకొచ్చిద్దని, బంధకాలు విరిగిపోతాయని. వావ్ వావ్. ఈ యొక్క ఉదయకాలం నాడు కూడా దేవుని యొక్క బిడ్డ సిద్ధపడండి. మీ యొక్క విశ్వాసం కొలిది మీరు గ్రహించినట్లయితే ఇద్దరు వారు వాక్యాన్ని ఆచరణలో పెట్టి ఉన్నారు. అది దైవజనుడు నా కోసం ప్రార్థన చేశాడు లేదు, అదేది కాదు. వాక్యం అది నీతిగా నువ్వు చేసుకోవాలి. మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి ఆ ఒక వాక్యాన్ని. అది ఆ ఒక్క ఆత్మలో నుంచి మీ యొక్క ఆత్మలోకి రావటానికి. అయితే మీరు దాన్ని ఆధారం చేసుకొని ఆ ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మీరు క్లెయిమ్ చేసినట్లయితే, నేను మీకు గుర్తు చేయడానికి ఏదైతే గత వారం చెప్పి ఉన్నానో, వాక్యం ఏదైతే ప్రకటించబడి ఉందో అది బంధకాల నుంచి విడిపిస్తుంది. అయితే ఈ యొక్క వారం కూడా నేను నమ్ముతున్నాను దేవుని యొక్క వాక్యం
గొప్ప కార్యాలు చేయబోతుంది. మిమ్మల్ని అది విడుదల చేస్తుంది. ఏదైతే మీకు బ్రేక్ త్రూ, ఏదైతే మీకు విడుదల కావాలో ఆ ఒక్క ఏరియా నుంచి మీకు విడుదల వస్తుంది. అదే జరుగుతుంది. నేను కొన్ని కార్యాల కోసం దేవుణ్ణి వేడుకుంటున్నాను, ఎవరైతే మన వీక్షిస్తున్నారో వాళ్ళ కోసం. అయితే నాకు తెలుసు కొన్ని రకాలైన విశేషమైన బహుమతులు మీకు ఈరోజు ఉదయకాలం వస్తున్నాయి. నేను దాని యొక్క వివరంలోకి వెళ్ళనవేవని. అయితే ఎవరైతే వారి యొక్క దృష్టి యేసు ప్రభు మీద పెట్టి ఉన్నారో ఈ యొక్క ఉదయకాలం మీరు బహుమతి పొందుతున్నారు. అయితే మనం మాట్లాడుతున్నాం ఏదైతే నాటబడటాన్ని గురించి. అది మన ఒక థీమ్ అయి ఉన్నది, క్రీస్తులో పాతబడుట అని. క్రీస్తులో నాటబడటం, మనం సాధారణంగా క్రీస్తులో నాటబడతా అని మాట్లాడతాం. అది మన యొక్క థీమ్ అయి ఉన్నది, క్రీస్తులో నాటబడి ఉండుట. అది ఒక సాధారణమైన, లేనట్లయితే అది పైన మనం ఏదైతే వెళ్తున్నామో ఒక పైన సమాచారం అయి ఉన్నది. అయితే ఇప్పటికీ ఈ యొక్క సమయానికి మీరు గ్రహించి ఉండాల్సింది అయి ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుడు అని చెప్పినప్పుడు, మనం క్రీస్తు అని చెప్పినప్పుడు, ఈ యొక్క దేవునికి అనేక కోణాలు ఉన్నాయి, అనేక భాగములు ఉన్నాయి, అనేక కోణాలు. ఎప్పుడైతే మీరు క్రీస్తులో నాటబడుట అని మాట్లాడినప్పుడు ఏ ఒక్క భాగం, ఏ ఒక్క ఏరియాలో అది దాని గురించి మాట్లాడాలి. దానికి అనేక ప్రాంతాలు, అనేక వేరుపాట్లు ఉన్నాయి. అందుకే నేను 2 వారాల క్రితం చెప్పి ఉన్నాను, నీ యొక్క ప్రత్యక్షతను ఆధారం చేసుకొని దేవుడు ఆ ఒక భాగం నీకు తెలియపరచబడతాను. మీకు గుర్తుందా? అది నేను చెప్పి ఉన్నాను, యెహోవా ఈరే అని, యెహోవా రాఫా అని. దేవుని ఏ ఒక్క భాగాన్ని మీరు పొందుకొని ఉన్నారు. అయితే మీ దగ్గరకు వస్తున్న ఈ యొక్క టీచింగ్స్, ఈ యొక్క వర్తమానాలు, అవి మీ యొక్క దృష్టిని, మీ యొక్క కనుదృష్టిని ఏదైతే మీరు ఇంతకుముందు గ్రహించలేదో అది మీకు తెలియపరచబడుతుంది. అయితే మీరు ఇప్పుడు వరకు తెలుసుకున్న కోణములకు మీరు దృష్టి నిలిపినట్లయితే అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీ యొక్క ఆత్మలో. అయితే నాకు తెలుసు మీరు ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని, నాకు తెలుసు మీరు యొక్క ఆకలి ఎదుగుతుందని, నాకు తెలుసు మీ యొక్క దప్పిక పెరుగుతుందని, నాకు తెలుసు అది జరుగుతుందని. అయితే మనం ఇంకా లోపలికి వెళ్దాం. అయితే మనం నిజంగా మనం ఒక భూతద్దం చూసి ఇంకా లోతుగా చూడాలి. క్రీస్తులో నాటబడటం అంటే ఏంటి అన్నది మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. మనం కేవలం ఒక క్రైస్తవులు ఎవరైతే క్రైస్తత్వం గురించి మాట్లాడా కాదు, మనం ఒక క్రైస్తవులుగా ఎవరైతే ఒక కార్యాలు, ఒక ఆత్మీయంగా కనపడే ఒక మాటల గురించి కాదు. చూడు, క్రీస్తులో నాటబడి ఉంటా అంటే ఏంటది? వాస్తవంగా ఆ ఒక్క మాట ఏదైతే మీరు ఒక మాటకు వచ్చినట్లయితే క్రీస్తులో నాటబడుట, మీరు క్రీస్తులో నాటబడుట, విత్తటం. అయితే ఎక్కడైతే మీరు క్రీస్తులో ఒక తుఫాను బట్టి కదిలిపోకుండా ఉంటారు. నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను క్రీస్తు నాటబడి ఉంటాను. ఎందుకనగా కొంతమంది కేవలం ఉద్యోగం కోసమే చర్చికి వెళ్తారు, కొంతమంది కేవలం పెళ్ళి అవ్వటం కోసమే వెళ్తారు. అయితే వాళ్ళకి అది రానట్లయితే వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు దేవుని ఆరాధించడానికి. వాళ్ళ తర్వాత నేను ఇంట్లో ఉండిపోవాలి, నేను సంఘంలోకి వెళ్ళకూడదని. ఎందుకనగా నేను ప్రార్థన చేశాను, నేను అది చేసి ఉన్నాను, నేను డబ్బులు ఇచ్చి ఉన్నాను, నేను కానుక ఇచ్చి ఉన్నానని. అయితే నాకు ఈ సంవత్సరం పెళ్ళి అయితే అనుకున్నాను. అయితే ఒక మంచిగా కనిపించే ఒక అబ్బాయి ఉన్నాడు, అతను నన్ను వద్దనుకుంటున్నాడు, ఏ కారణమైనప్పటికీ. అయితే నువ్వు ఇప్పుడు ఆ ఒక నిరుత్సాహాన్ని నిన్ను తినేసేలా చేస్తావు. నువ్వు చాలా కృంగిపోయి ఉంటావు, నువ్వు చాలా బాధాకరంగా ఉంటావు. అయితే అపవాది నిన్ను ఇప్పుడు వాడుకుంటుంది, నిన్ను నెమ్మదిగా దేవుడి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతుంది, మెల్లగా సంఘం నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడైతే నువ్వు నాటబడి ఉంటావు అక్కడి నుంచి నిన్ను లోకంలోకి తీసుకెళ్ళిపోద్ది. నువ్వు నీ జీవితంలో ఒక పాపాన్ని అనుమతిస్తావు. ఏదైతే నువ్వు చేయటం ఆపేసి నువ్వు గతంలో అది చేస్తూ ఉంటావు. అది మనకు తెలుసు.
అది ఒక సాధారణమైన ఒక అవగాహన క్రీస్తు నాటబడినట అంటే. అయితే మీకు సాధారణమైన ఒక అవగాహన కావాలన్నట్లయితే మీరు ఈ యొక్క ఛానల్లో ఉండరు. మీరు ఇక్కడ ఎక్కువ కోసం చూస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నారంటే ఒక రకమైన మెత్తటి మాంసం ఉంది, ఒక రకమైన గట్టి మాంసం ఉంది. మీ యొక్క నాలుక గ్రంథులని మీరు ఎదిగించుకున్నారు. ఎక్కడైతే మీరు ఒక వివరణ కలిగిన దేవుడిలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. ఒక వాస్తవం ఏదైతే దేవుడు జీవితాన్ని చాలా స్పష్టంగా వివరంగా చేసి ఉన్నారు. శరీరానికి ఒక రకమైన వ్యవస్థ, దానికి ఒక నిర్మాణం ఉంది. ఆయన తయారు చేసిన ఒక శరీరానికి ఒక ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆయన చాలా గొప్పగా చేసి ఉన్నారు. దాంట్లో కండలు, అయితే దాన్ని కవర్ చేయడానికి ఒక శరీరాన్ని పెట్టి ఉన్నారు, ఒక తోలుని. ఆ ఒక్క శరీరం చర్మంలో అనేక కణాలు ఉన్నాయి. ఆ కణాల్లో ఏ విధంగా వెతుకుతూ ఉంటాయి, ఏ విధంగా కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇటువంటి దేవుడు అయి ఉన్నారు. అయితే ఒక సాధారణమైన అవకాశం ఉండటం అది సరిపోదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకి ఇంకా ఎక్కువ ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే తప్పి కలిగి ఉన్నారో అటువైపు మనం వెళ్తున్నాం. మనం ఏ విధంగా ఎక్కువ మనం పొందగలం, మనం ఏ విధంగా దేవుణ్ణి ఎక్కువ అర్థం చేసుకోగలం, మనం దాన్ని చూడవచ్చు. ఏదైతే మనం చదువుతున్నాన్ని బట్టి ఆ ఒక్క తప్పిక అది దేవుడు మన జీవితంలో ఇంకా అత్యధికంగా ఇవ్వటకు చేసిద్ది. యెషయా 44 మరొకసారి 3వ వచనం, మనం తిందాం మరియు భుజిద్దాం దేవుడి దగ్గర నుంచి. యెషయా గ్రంథం 44:3 వచనం, నేను దప్పిక గలవాని మీద నీళ్లును, నేను దప్పి గలవాని మీద నీళ్లును, అతని మీద దప్పిగల వాని మీద నేను నీళ్లు పోస్తాను. అతని మీద ఎవరైతే దప్పి కలిగి ఉన్నాడో అతని మీద, దప్పికల వాడి మీద నేను నీళ్లు పోస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు. ఆయన మనిషి కాదు అబద్ధమాడుటకు. అయితే ఈ దేవుడు, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే దేవుడికి మన దగ్గర నుంచి ఏమి కావాలి? అయితే ఆయన చెప్తున్నారు, ఆయన ఒక సరైన మన దగ్గర నుంచి ఒక స్పందన గురించి చూస్తున్నారు. ఏదైతే అప్పుడు ఆయన ఒక మహిమను చూపించే విధముగా మనకి చూపించడానికి. అయితే తర్వాత మనం ఒక ముగింపు చెప్పవచ్చు, ఒక సందేహం లేకుండా. అయితే మనం దేవుని యొక్క మహిమని చూడలేకపోతే అది ఎందుకనగా ఆయన మర్చిపోయాడని కాదు ఆయన యొక్క వాగ్దానాన్ని. అయితే ఎందుకనగా మన యొక్క తప్పిక ఏదైతే మనం దావత్తులు అనుకుంటున్నామో ఆ ఒక తప్పిక అది అటువంటి ఏదైతే చూసి దేవుడు ఒక జవాబుదారితనంగా ఉండాల్సిన పని లేదా మనకున్న తప్పికను బట్టి. ఎందుకనగా ఆయన చెప్పి ఉన్నారు, నేను తప్పికన వాని మీద నీళ్లు. అయితే ఆయన ఆ ఒక తప్పికన నేల మీద నీళ్ళు చూడకపోతే అంటే దేవుడు మనసు మారిపోయిందనా? దేవుడు ఆయన వాగ్దానాన్ని స్థిరపరచుకోలేదనా? కాదు, అది ఏమాత్రం కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. అయితే తర్వాత ఏది తక్కువ అయినది అది మన ఒక తప్పిక. అయితే మనం అనేక సార్లు మన సంఘంలో ఉంటాం, మనం నమ్ముతాం ఏదైతే మనం చాలా తప్పి కలిగి ఉన్నామని. అయినప్పటికీ ఏదైతే మనం తప్పిక అని అనుకుంటున్నామో అది సరిపోయే ఒక తప్పిక కాదు. ఏదైతే దేవుడి యొక్క దృష్టిని మన వైపు మలుచుకునే అంతది కాదు. అయితే మనం కొలుచుకోవాలి మన ఒక తప్పికని. దయచేసి నాతో ఉండండి.
మీ యొక్క హృదయం మనసంతా ఇక్కడ పెట్టి మీరేమాత్రం దృష్టిని మీరు కోల్పోమాకండి. మీరు కొలుచుకోవాలి, మీరు చూడాలి నువ్వు ఏది ఒక సరైన దప్పిక అయితే అది దేవుడు దాన్ని చూసి సరైన ఒక దప్పిక గుర్తిస్తున్నారా? ఇప్పుడు ఆయన యొక్క హస్తం మన జీవితంలో కనిపించేలాగా దైవజనుడ, మీరు మాకు దయచేసి సహాయం చేయాలి. మీరు మాకు సహాయం చేయాలి. యొక్క భాగములో మేము దీన్ని కోల్పోలేం. అందుకే దేవుని బిడ్డ అనేక సార్లు మనం పిలుచుకుంటాం విశ్వాసులుగా, అయితే మనం కోల్పోతాం, మనం ఓడిపోతాం. దేవుని యొక్క దృష్టిని మలుచుకునేలాగా, మన వైపు తిప్పుకునేలాగా, దేవుని యొక్క దృష్టిని మన వైపు పొందేలాగా నేను మీ యొక్క దృష్టిని నమ్ముతున్నాను. అయితే నేను ఒక ప్రాముఖ్యమైన మీకు తెలియచేస్తాను. అది సరిపోదు. ఏదైతే మీరు తైలం దగ్గరికి మీరు ఆకర్షణం అవటం అది ఒక ప్రాముఖ్యమైనది. అదే విధముగా ఆ ఒక్క తైలము కూడా మీకు ఆకర్షించబడాలి. అనేక ప్రజలు వాళ్ళు అనుకుంటారు వారు ఒక రకమైన దప్పిక కలిగి ఉన్నారు ఆ ఒక్క అభిషేకం కొరకు అని. అయితే మీరు ఆ ఒక్క స్థలంకి వచ్చినారు ఎక్కడైతే ఆ ఒక్క తైలం మిమ్మల్ని చూసి అవును ఇతను సరైన వ్యక్తి, అప్పుడు తైలం మీ మీదకి రాటకు మొదటి కుమారుడు అందరూ సిద్ధపడి తమ్ముడు పరిశుద్ధపరుచుకున్నారు. వాళ్ళు బలి అప్పించి ఉన్నారు. సమయంలో రాకముందు వాళ్ళు సిద్ధపరచుకొని ఉన్నారు ఆ ఒక్క తైలము కోసం. వాళ్ళకు తెలుసు ఆ ఒక్క తైలం వేచి ఉందని. ఎందుకనగా సమయంలో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పి ఉన్నాడు మీరందరూ మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలని. వాళ్ళందరూ ఒక లిస్టు తయారు చేస్తున్నారు, మేము ఏమేమి తయారు చేయాలి, ఎలా ఉండాలని. మొదటి కుమారుడు వచ్చి ఉన్నాడు. అయితే ఆ ఒక్క తైలం అతని వైపు ఆకర్షింపబడలేదు. రెండో అతను వచ్చాడు, ఆయిల్ లేదు. మూడో అతను వచ్చింది. అయితే ఆ ఒక తైలం ఆ ఒక గిన్నె నుంచి రావడానికి నిరాకరించింది. అయితే అది సరిపోదు, నువ్వు ఆ ఒక తైలం దగ్గరికి రావటము కాదు, అయితే ఆ తైలం కూడా నీ దగ్గరికి రావాలి. నీ యొక్క తల ఆ ఒక తైలం నీకు సిద్ధముగా ఉందా? మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకొని ఎక్కడైతే ఆ ఒక కృప దయ దేవుని యొక్క అది మీ వైపు ఆకర్షించబడటకు నువ్వు ఆ ఒక కృపను ఆకర్షించగలుగుతున్నావా? నువ్వు కొన్ని కార్యాలు ఏదైతే నీ యొక్క ఆత్మను నువ్వు చేస్తావో అవి ఆ ఒక్క అభిషేకం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా. ఎక్కడైతే ప్రవక్త సమయాలు మేము ఇక్కడ కూర్చోడానికి నువ్వు ఆ ఒక్క నీ యొక్క యవనస్తుని తీసుకొచ్చే వరకు మేము ఇక్కడ వెళ్ళట్లేదు. ఆ ఒక్క తైలం ఆ ఒక్క యవనుడి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఒక్క తైలం ఒక తరం కోసం చూస్తుంది. మీరు ఇది వినండి దేవుని ప్రజలారా, ఒక తైలం మీకోసం వేచి ఉంది. ఈ ఒక్క రోజు ఒక దేవుని యొక్క పిలుపు మీ యొక్క ఈ యొక్క తరము కోసం వేచి ఉంది. ఒక తరము కోసం అది వేచి ఉంది. అయితే ఆ ఒక్క తైలం నీ దగ్గరికి రాదు, నువ్వే ఆ తైలం దగ్గరికి రావాలి. అయితే మీరు చూస్తారు ఈ యొక్క కాలములో ఎక్కడైతే దేవుడు ఒక తరం కోసం చూస్తున్నారు, ఎవరైతే వాళ్ళు సిద్ధపరచుకొని ఉన్నారు, వారి యొక్క జీవితం ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు. ఎందుకనగా ఈ యొక్క దావీదు యొక్క సహోదరులందరూ వారు ఎప్పుడైతే తైలం గురించి ఉన్నారో అప్పుడు వాళ్ళని సిద్ధపరచుకున్నారు. అయితే దావీదుకి ఒక సమయం కూడా లేదు తను పరిశుద్ధపరచుకోవడానికి. ఎందుకనగా తను ఆల్రెడీ ముందుగానే ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు, ఒక ప్రత్యేకమైన జీవితం. ఎప్పుడైతే ఆ గదిలోకి వచ్చి ఉన్నాడు దేవుని యొక్క కృప సమయాలు తాను గంతు వేసి ఆ ఒక్క తైలం అతన్ని అభిషేకించు అని చెప్పి ఉంది. ఎందుకనగా ఆ తైలం అతన్ని చూసింది. ఎందుకనగా అతను ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడు. దైవజనుడా, ఒక స్థలం ఉంది ఎక్కడైతే అనేక మంది నిన్ను గుర్తించరు, అయితే నేను తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే ఆ ఒక తైలం నేను అర్థం చేసుకుంటుంది. ఒక భాష ఉంది, ఆ ఒక తైలంకు ఒక భాష, దానికంటే ఒక కల్చర్ ఉంది, దానికంటూ ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఆ ఒక తైలంకు ప్రతి ఒక్క స్థలం అది నువ్వు అంగీకరించబడు, నువ్వు తప్పుగా అర్థం పడతావు. అయితే
తైలం నిన్ను చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ఎందుకనగా నువ్వు ఆ ఒక్క తైలం కోసం తయారు చేయబడి, ఆ తైలం నీ కోసం తయారు చేయబడి ఉన్నది. ఆ ఒక్క స్థలంలో పరలోకం నీ వైపు చూసి చెప్తుంది. దయచేసి ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఒక్క తైలం ఒకరిని పరిశుద్ధపరచడానికి వస్తుంది, వాళ్ళని ప్రత్యేకించడానికి వస్తుంది. అయితే మనం చాలా నెమ్మదిగా వెళ్దాం. ఎప్పుడైతే ఒక తైలం ఒకరి మీదకి వచ్చినట్లయితే అది వాళ్ళకి తెలియచేస్తుంది, ఈ యొక్క వ్యక్తి ఒక కారణం కొరకు, ఒక పని కొరకు ప్రత్యేకింపబడి ఉన్నాడని. అయితే వాస్తవం ఏమనగా అది కేవలం ఆ ఒక్క తైలం అతన్ని ప్రత్యేకింపబడలేదు. వాస్తవం ఏమనగా అతను ప్రత్యేకింపబడ్డాడు కాబట్టి ఈ యొక్క ప్రత్యేకంగా ఉన్నట్టుకు చేయబడి ఉన్నాడు. నాకు తెలియదు మీకు అది అర్థమైందా లేదని, నేను దీన్ని మరొకసారి చెప్తాను. వాస్తవం ఏమనగా అతను ప్రత్యేకింపబడి ఉన్నాడు కాబట్టే ఆ ఒక్క తైలం అతని మీదకి వచ్చి ఉన్నది. కావున ఇప్పుడు అతను ఇంకనూ ప్రత్యేకింపబడి ఉంటాడు. అయితే అతను ప్రత్యేకింపబడుటకు ముందుగానే ప్రత్యేకింపబడి ఉండాలి. అయితే ఇది ఒక ఫార్ములా ఉంది ఆ ఒక తైలాన్ని ఆకర్షింపబడుటకు. మీరు అయితే లేఖనములంతట్లో మీరు చదవచ్చు. అయితే మీరు ఇది ఒక వాదించలేరు. ఎప్పుడైతే ఒక తైలం గురించి వచ్చినట్లయితే ఆ ఒక్క తైలం చాలా ప్రత్యేకమైనది. అది చాలా ప్రత్యేకమైనది. అదే దాన్ని ప్రత్యేకపరిచి ఉన్నది. దాన్ని ప్రత్యేకపరిచింది ఏమనగా అది ప్రతి ఒక్కరి మీద ఉండదు. అయితే ఇది అందరి మీద లేదు కాబట్టి నువ్వు అందరి వల్లే ఉండకూడదు. అందుకే ఈ యొక్క తైలం నీ యొక్క జీవిత విధానాన్ని చూసి, నేను ఇతని కోసమే తయారు చేయబడి ఉన్నాను, ఈ యొక్క ప్రత్యేకించబడిన వాళ్ళు, ఇతను వేరుపరుచుకున్న అతను ఏదైతే అందరి చేత తప్పుగా అనుకున్నారో, ఇతను ఏదైతే చాలా గొప్పగా ఉన్నాడో, అందరిలా కాదు, ఇతను వేరుగా చేస్తాడు. అతను ఆరాధించే విధానం వేరు, అతను గణపరిచే విధానం వేరు, అతను ఇచ్చే విధానం వేరు. ఇతను పిచ్చిగా ఉంటాడు, ఇతను అందరి చేత అర్థం చేసుకోబడు. అయితే తైలం నేను అర్థం చేసుకుంటుంది, ఆ ఒక తైలం నేను అర్థం చేసుకుంటుంది. ఎందుకనగా ఆ తైలం నీ కోసం చేయబడి ఉన్నది. ఎవరైతే ప్రత్యేకింపబడి ఉన్న వాళ్ళు, అయితే ఇది ఏ విధంగా కనపడుద్ది అంటే, అనేక మంది నేను తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ అయితే ఆ ఒక్క తైలం నీ కోసమే ప్రత్యేకముగా చేయబడి ఉన్నది. అయితే మీరు చూస్తారు ఒకదాని తర్వాత ఒకటి, ఎవరైతే తైలం వాళ్ళ మీదకి వస్తుందో వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకోబడతారు. వాళ్ళందరూ పైన కొండ మీద ఉంటారు. వాళ్ళ ఒక జీవితం అయితే శిష్యులు అర్థం చేసుకోలేదు, వాళ్ళ ఒక సర్వెంట్స్ ఎవరు అర్థం చేసుకోలేరు. అదే ఆ ఒక్క తైలం నీ మీద పనిచేయటకు కారణమై ఉన్నది. ఏదైతే నీ జీవితంలో ఏదైతే ఎక్కువగా అర్థం చేసుకోబడుతుందో, తైలం చేత నువ్వు అంత ఎక్కువగా దాని విషయంలో అర్థం చేసుకోబడతావు. అయితే దాని లోపల తీసుకోండి. అయితే మీలో కొంతమంది మీరు కొన్ని శ్రమల నుంచి, కొన్ని శోధల నుంచి మీరు పారిపోవాలని చూస్తారు. మీరు అర్థం చేసుకోరు ఎందుకు అపవాది మీ మీద పనిచేస్తుందని. మీరు యవ్వనంలో ఉన్నప్పటి నుంచే మీకు అర్థం కాదు ఎందుకని మీరు కొన్ని కార్యాలు గుండగా వెళ్ళాలని. అయితే మీకు ఇది ఎలా కనపడుద్ది అనగా, మీ సహోదరులందరూ, మీ స్నేహితులందరూ చాలా సంతోషంగా ఉన్నారని. దేవుని యొక్క బిడ్డ, దేవుడు నిన్ను ఒకదానికి సిద్ధం చేస్తున్నారు, నిన్ను ఒకదానికి క్వాలిఫై చేస్తున్నారు. ఆ ఒక తైలము కోసం నిన్ను ప్రత్యేకపరుచున్నారు. నీ యొక్క తల్లి గర్భం నుంచి దేవుడు ఇర్మియాకు చెప్పి ఉన్నారు, నేను నీ యొక్క తల్లి గర్భం ముందే చూసి ఉన్నానని. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ ఒక్క తైలం నీ కోసం వేచి ఉంది నీ మీద రాటకు. ఆ ఒక్క తైలం నీ మీదకు వచ్చినప్పుడు ఆ ఒక్క ఎండిన భూమి, ఆ ఒక్క దప్పికలగిన వారు, ఆ ఒక్క తప్పికలగ భూమి, మీరు ఒక సమయం తీసుకొని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి.
నేను ఎంత దప్పిక కలిగి ఉన్నాను దేవుని యొక్క కార్యాల కోసం, నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను దేవుని యొక్క కార్యాల కోసం. నీ యొక్క ఆసక్తి ఏ విధంగా కొలవబడిద్దనగా, నువ్వు ఎంత క్రయధనం, ఎంత వెలను దానికోసం పెట్టగలవని. నీ యొక్క ఆసక్తి దేవుని యొక్క కదలిక కోసం ఉన్నట్లయితే, దేవుని యొక్క నది కోసం నువ్వు తప్పిగలిగినట్లయితే, నువ్వు ఒక్క తైలను ఆకర్షించగలిగినట్లయితే, అది నువ్వు దానికోసం ఎంత వెలను నువ్వు పే చేయగలవు ఆ ఒక్క ఆసక్తి కోసం. అయితే మీరు దావీదుని అడిగినట్లయితే, నేను నా జీవితకాలం అంతా నేను తప్పుగా అర్థం చేసుకోబడ్డాను. నా సహోదరులతో కూడాను నా గురించి వాళ్ళు హాస్యమాడతారు ప్రతిసారి. అయితే నేను నా ఒక్క సంతోషం దేవుని ఆరాధించడంలో ఉంచుకున్నాను. నా ఒక్క సంతోషం, దేవుని యొక్క మహిమ చాలా గొప్పగా ఉంది. ఒక ఉదయకాలం నేను చూస్తున్నాను ఒక గొప్ప దర్శనాన్ని. నేను ఇంకో దర్శనాన్ని కూడా, దైవజనుడా, నేను చూస్తున్నాను బూట్కి ఉన్న ఒక హీల్ని, ఒక బూట్లు తయారు చేసే అతన్ని, ఆ ఒక్క షూస్ వెనకమాల భాగమున నేను చూస్తున్నాను. ఆయన గుర్తులు పెడుతున్నాడు ఒక లెదర్ ఐటెంతో. ఒక లెదర్ చాలా భద్రంగా కట్ చేయబడి ఉన్నది. నేను గుర్తులు చూస్తాను ఎక్కడైతే ఆ కుట్టు పని ఉందని. ఈ యొక్క ఉదయకాలం ఉన్న ఈ యొక్క వీడియో ద్వారా ఆయన ఒక మంచి షూస్ తయారు చేయబోతున్నారు కొంతమంది కోసం. అవును, నేను దేవుని యొక్క సంతోషాన్ని అనుభవిస్తాను ఈ యొక్క వీడియో మీద. అవును, దేవుని యొక్క సంతోషం మీ యొక్క ఇంటిలో నిండుతుంది. నేను దీన్ని మీకు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాను. ఈ యొక్క వీడియో దేవుని యొక్క మహిమ మీ యొక్క ఇంట్లో విడుదల చేస్తుంది. ఒక గొప్ప సంతోషం మీ యొక్క ఇంటిలోకి వస్తుంది. ఈ యొక్క నువ్వు ఏదైతే తప్పుగా అర్థం చేసుకోబడ్డా ఆ కాలం, ఏ ఒక్క కాలంలో నువ్వు త్రోసివేయబడ్డావో ఆ ఒక్క కాలం, ఏదైతే నీ యొక్క జీవితం ఒక విలువ తెలుసుకోదు, నీ యొక్క జీవితం ఏదైతే గుర్తులేనట్లుందో అది ఇప్పుడు దేవుడు విలువ తేబోతున్నారు. ఎందుకనగా ఆ ఒక్క తైలం నీ కోసం ప్రత్యేకంగా చేయబడింది. రానున్న రోజుల్లో ఆ ఒక్క తైలం నిన్ను వెతకబోతుంది. ఓ మతారాసి కెంబ్రోకోలియాంతా మెబ్రోన్ దెలెబ్రోసియాంతే రెకేసియా. దేవుని యొక్క బిడ్డ పొందండి, దీన్ని స్వీకరించండి. నేను చూస్తున్నాను ఒక గొప్ప గాలి కొంతమంది ఇంట్లోకి వస్తున్నది. కొంతమంది ఆత్మలో నిండుతున్నారు. ఇప్పుడే ఆత్మని అన్ని భాషలు మాట్లాడుతూ ప్రారంభించండి. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని కొనిపోనివ్వండి. మీరు ఎగరండి, గంతులు వేయండి, నాట్యం ఆడండి మీ యొక్క ఉన్న శక్తి అంతటితో. దీన్ని స్వీకరించండి. హోలీ స్పిరిట్ యొక్క నది నుంచి మీరు తాగండి. పరిశుద్ధాత్మ యొక్క నది నుంచి తాగండి. స్వీకరించండి. మీరు ఇందులో కొనసాగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును దేవా. కొంతమంది దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభు అయిన యేసు శిష్యులు ఇంక చూసి చెప్తున్నారు, ఈ యొక్క పడవ, ఆ ఒక్క పడవ ఏదైతే నదిలో ఉందో, ఏదైతే వాడబడట్లేదు, ప్రభు అయిన యేసు చెప్తున్నారు, మనం దీన్ని లోపలికి తీసుకువెళ్దాం. నదిలోకి, నీళ్ళల్లోకి మనం లోపలికి తీసుకెళ్దాం. కొంతమంది ఎవరైతే మీరు విలువ లేనట్టుగా ఉన్నారో, ఏదైతే ఒక జీవితంలో గమ్యం లేనట్టుగా ఉన్నారో, అయితే నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఒక కారణం ఉంది, ఎందుకనగా దేవుడు కదల్చబడలేదని. మీరు కేవలం ఆయన్ని అయితే ఆయన ఎదురు చూస్తున్నారు. నీ యొక్క తప్పిక ఇంకా నువ్వు అత్యధికము కావాలి. ఎప్పుడు వరకు అంటే నువ్వు దానికి ఒక విలువ, ఒక క్రయధనం పే చేసే అంతవరకు. అయితే అది దేవుడు, అయితే ఇది నీ చేతిలో ఉంది. ఆ ఒక్క విలువ ఎంతగా ఉందని. కొన్నిసార్లు ఆ ఒక్క విలువ నువ్వు ఈ యొక్క వీడియో చూసి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏడుస్తున్నావు దేవుని దగ్గర, ప్రభు ఈ యొక్క తైలం నా దగ్గరకు రావాలని. అయితే కొంతమందికి బహుశా అది నువ్వు ఎక్కువ సమయం దేవుడి దగ్గర పెట్టవలసిన ఉన్నది.
కొంతమందికి అది నువ్వు దేవుడికి బలిపీటలు కడతంలో ఉన్నది. ఏదైనప్పటికీ ఏదైనా నీ ప్రత్యక్షినప్పటికీ నువ్వు దానికోసం ఒక విలువ పే చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ఒక్క క్రైదను అయితే నా ఒక బాల్య దినం నేను గుర్తు చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నా ఒక్క సంఘం, నా ఒక్క చర్చి, మా ఒక్క దైవజనుడు ఆయన ఎంతో ఒక దర్శనం కలిగిన దైవజనుడు. ఆయన గొప్ప గొప్ప దైవజనులు ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. అనేక నాకు గుర్తున్న ఒక వయసు నుంచి నేను చెప్పగలను పేర్లు, ఒకదాని తర్వాత గొప్ప గొప్ప దైవజనులు వచ్చేవాళ్ళు. ఆయన ప్రతిసారి కొంతమంది చాలా దూరం అమెరికా నుంచి వచ్చేవాళ్ళు. ఆ ఒక్క కాలంలో నేను ఒక 2 దశాబ్దాల క్రితం నుంచి మాట్లాడుతున్నా. గొప్ప గొప్ప దైవజనులు ఆయన కనీసం నెలకు ఒక్కసారైనా ఒక గొప్ప గెస్టులు వచ్చేవాళ్ళు. కొంతమంది ప్రవక్తలు, ప్రతి ఒక్క దైవజనులు వాళ్ళు వేరే ఒక పరిచర్య, గొప్ప గొప్ప తలాంతులు కానివారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన. సంఘం అది ఎంతో వందల వేల మంది ఉండేవాళ్ళు. సంఘంలోనే ఉండిపోయేవాళ్ళు. కొంతమంది రోజులు చర్చిలో ఉండిపోతారు. అది ఒక పరలోక విందు వలె ఉండేది. నాకు గుర్తుంది, 20 లేదా 30 నిమిషాల తర్వాత నా స్నేహితులందరూ ఒకరినొకరు గిల్లుకొని బయటికి వెళ్ళిపోదాం అంటారు. పిల్లలందరూ మీరు అర్థం చేసుకోవాలి, 50-100 మంది ప్రజలు పిల్లలుగా మేము ఉండేవాళ్ళం. అక్కడ 1000 మంది సంఘముగా ఉండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళందరూ నెమ్మదికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మా తల్లి నా ఇంకా చూసి వెనకమాల నుంచి నాకు తెలుసు, నేను అనుకుంటాను ఆమె దేవుని ఆరాధించట్లేదు, నన్నే చూస్తున్నాను, ఆమె ఒక పని కేవలం నన్ను చూడటం మాత్రమేనని. ఆమె అదే చేస్తూ ఉన్నాను. నా ఇంకా చూసి నాకు ఇంకా గుర్తుంది ఆమె ఒక చూపు, కన్ను దృష్టి, ఆ ఒక కళ్ళు మాట్లాడితే నాకు ఏం తెలియదు. నీ యొక్క స్నేహితులు అందరూ వెళ్ళిపోయినప్పటికీ నా స్నేహితులందరూ వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒక్కని కుర్రవాడిని అక్కడ ఉండేవాడిని. అయితే ఆమె నన్ను ప్రోత్సహించేది. నువ్వు ఆ ప్లాట్ఫామ్కి, ఆ ఒక్క బలిపీఠంకి, ఆ ఒక్క స్టేజ్కి నువ్వు సమీపంగా ఉండాలి. వెనక మళ్ళీ కూర్చోడం ఒక ఆప్షన్ కాదు, నువ్వు ముందు కూర్చోవాలి. ఆ ఒక్క ప్రత్యక్షత ఏమనగా ఆ ఒక్క దైవజనుడు ఆ ఒక్క స్టేజ్ మీద ఉన్న అతను, నువ్వు ఆయనకు సమీపంగా ఉండాలి. అది ఆ ఒక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఆ ఒక్క సమాచారం ఆమె నాకు తెలియచేసి ఉన్నారు. ఆమె చెప్తూ ఉంటారు, ఆమె నా ఇంకా చూసి చెప్తూ ఉంటారు, నువ్వు కళ్ళు మూసుకోలేదు, నువ్వు నీ మోకాల మీద లేవు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు చూడగలుగుతున్నావా ఈ యొక్క దైవజనుడి అభిషేకం, ఆయన యొక్క పిలుపుని? నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి, దేవుని అలా వాడుకోవాలనేది. నువ్వు ప్రార్థించు, నువ్వు విలపించు. ఆమె ఒకసారి చెప్తూనే విన్నాను, సైజు నువ్వు దేవునికి విలపించు, దేవుని నిన్ను వాడుకోవాలని. ప్రతి ఒక్క ఆరాధన ఇప్పుడు అది నాలో ఒక భాగమై ఉన్నది. దేవుని కోసం ఒక ఆసక్తి కలిగి ఉంటాం, ఒక దప్పి కలిగి ఉంటాం. నా ఒక్క స్కూల్లో నువ్వు అందరూ ఎదిగిన తర్వాత ఏం అవ్వాలనంటే, మా స్నేహితులందరూ నువ్వు డాక్టర్ అవ్వాలని, కొంతమంది పైలట్ అవ్వాలని, కొంతమంది ఆస్ట్రోనాట్ అవ్వాలని, కొంతమంది సైంటిస్ట్ అవ్వాలని. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను, నేను ఒక దైవజనుడు అవ్వాలని, నేను ఒక ప్రవక్త అవ్వాలని. నేను ఎదిగినప్పుడు నేను దేవుని కోసం పని చేయాలని అంటారు. వాళ్ళందరూ నవ్వుతారు. అయితే వాళ్ళు అంటారు, వాళ్ళు నిజంగా నేను ఎక్కువగా హాస్యంగా చేయబడేవాడిని ఎదుగుతున్నప్పుడు. నాకు తెలుసు ఆ ఒక్క క్లాస్ అంతా నా వెనకమాల పడి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు నేను చాలా భయంతో ఉండేవాళ్ళని. నేను నా ఒక సైకిల్ తీసుకొని నేను పరుగులు తీసేవాడిని. నేను ఎంత తొందరగా తొక్కగలితే అంత తొందరగా నా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకనగా నా స్నేహితులందరూ నేను ఒక పిచ్చిగా అనుకునేవాళ్ళు. వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు. అయితే నేనైతే ఒక చెట్టును చూసుకొని నేను కళ్ళు మూసుకొని, ప్రభు యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను. నాకు గుర్తుంది ఆ ఒక్క దినములు. నేను దేవునితో చెప్తాను, ప్రభు నాకు స్నేహితులు లేరు, నాకుంది కేవలం మీరు మాత్రమే. ఆ ఒక దప్పిక నేను మీకు ఇది ఎంతమంది తెలియచేసి ఉన్నాను. ఒక స్త్రీ, ఒక గర్ల్ ఎవరైతే నా క్లాసులో ఉన్నారో
నాకు గుర్తుంది, ప్రతి ఒక్క క్లాసులో ప్రతి ఒక్క దాంట్లో ఆమె మొదట ఉండేవాళ్ళు. ఆ ఒక్క స్త్రీ, ఆ ఒక్క గర్ల్ నాకు గుర్తుంది. ఆమె మీకు తెలుసుగా, బాగా చదివే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళతో కూడా మాట్లాడరు, వాళ్ళు 99.9 ఆ ఒక్క పర్సంటేజ్లో ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క క్లాసులో ప్రతి ఒక్క తరగతిలో నాకు తెలియదు ఆమెకు ఎప్పుడు సెకండ్ వచ్చినట్టు కూడా, ఆమె ప్రతిసారి ఫస్ట్ ర్యాంకే. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చి ఉన్నది నా ఒక ఈమెయిల్లో, నువ్వు ఈ యొక్క సైజువా, ఈ యొక్క స్కూల్ నుంచి. నాకు వెంటనే గ్రహింపు కలిగింది. ఆ ఒక్క పేరు చూడంగానే, ఆ పేరు మనం చూడంగానే కొంచెం చురుగ్గా ఉంటాం. అయితే ఆమె చెప్పిన, నువ్వు నా కోసం ప్రార్థించాలని. నేను అన్నాను, దేని గురించి నీకు ప్రార్థించాలని? అయితే తను చెప్పి ఉంది, తనకి జాబ్ లేదని. అయితే నేను అలా అనుకున్నాను. అయితే ఆమె ఇప్పుడు ఒక ఇంజనీరు. ఆ ఒక్క జీవితంలో ఉన్న దృష్టి అంతా. అయితే ఆమె ఇప్పుడు ఇక్కడ ఉంది. దశాబ్దాల క్రితం తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగి ఒక ఆశీర్వాదం కోసం. అయితే అటువంటి కృప, దేవుని యొక్క కృప మిమ్మల్ని అనే ప్రజలు ఎవరైతే లోకంలో బాగా క్వాలిఫై అనుకున్న వాళ్ళు కూడా ఆశీర్వదించక ఒక కృప మీ మీద ఉన్నది. ఆ ఒక లోకంలో ఉన్న ధనవంతుల కంటే అటువంటి గొప్ప కృప మీ మీద ఉంది. వాళ్ళని ఆశీర్వదించడానికి ఒక కృప, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అది నీ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఏదైతే లేదో అది నీ దగ్గర ఉంది. నువ్వు దేవుని యొక్క కార్యాలకు ఒక ఆసక్తి, దేవుని యొక్క నీతి యొక్క ఆసక్తి, దేవుని వెనకమాల ఒక ఆసక్తి, ఎక్కువ దృష్టి కలిగి ఉండటం. నేను దేవునితో చెప్పి ఉన్నాను, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది నాకు కావాలి, నాకు ఇది ఇంకా ఎక్కువ కావాలి, నా జీవితంలో ఉన్న దాని అంతటికంటే నాకు ఎక్కువ కావాలి, నాకు మరి ఏది వద్దు, నేను మరొక సాధారణ క్రైస్తవ బిడ్డగా కాదు. అయితే దేవుడు నిన్ను ఈ యొక్క స్ట్రీమ్కి, ఈ యొక్క ఛానల్కి, ఈ యొక్క మినిస్ట్రీకి నడిపించారన్నట్లయితే, మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నారైతే నేను మీకు చాలా గొప్పగా చెప్పగలను, చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఇది మీరు ఏమాత్రం ఒక హఠాత్తుగా చూడట్లేదు. నేను ఇది మీకు చెప్తాను, ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ప్రభు అయిన యేసు ఒక రింగును తయారు చేస్తాను, ఒక ఉంగరం. అది కొంతమందికి ఇస్తున్నారు, అది ఒక డైమండ్ రింగ్. అది కొంతమందికి దేవుడు ఇస్తున్నారు, ఎవరైతే గొప్ప ఆకలి, ఒక తప్పి కలిగి ఉన్నారో. నేను అనుకున్నాను, ఈ యొక్క ఉంగరం అది దేవుని యొక్క కృపనికి సాదృశ్యంగా ఉంది. అది మీ మీద, అది మీకు వస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఈ సమయం అందు మీ యొక్క దప్పికని మీరు కొలుచుకోవాలి. మీ యొక్క దప్పికని మీరు కొలుచుకోవాలి. చూసి చెప్పాలి, నేను దేని యొక్క కార్యాల కోసం దప్పి కలిగి ఉన్నాను, నేను దేవుని యొక్క కార్యాల కోసం ఎంత దప్పి కలిగి ఉన్నాను, దాన్ని మీరు కొలవాలి. దేవుని ప్రజలారా, దేవుని యొక్క రాజ్యం ఒక కొలతలుగా ఉంది. మీరు దాన్ని ఒక కొలతగా తీసుకొచ్చి కొలవాలి. నేను ఈ యొక్క వ్యక్తితో ఇంత సమయం పెడుతున్నాను, అయితే నేను దేవునితో ఎంత సమయం గడుపుతున్నాను, అయితే నేను ఈ యొక్క గేమ్లో వాటితో ఎంత సమయం పెడుతున్నాను, అయితే నేను దేవునితో ఎంత సమయం పెడుతున్నాను. నా ఒక ఆసక్తి ఈ యొక్క పని చేయడానికి ఎంతో ఉంది. అయితే నాకెంత ఆసక్తి ఉంది దేవుని యొక్క పాదాల దగ్గర ఉండటకు. మీ యొక్క ఆసక్తిని మీరు కొలుచుకోవాలి. నేను ఎక్కువ డబ్బులు ఈ యొక్క కార్యం చేయటకు సిద్ధముగా ఉన్నాను, అయితే ఎంత ఆసక్తి నాకు దేవునికి ఇవ్వటంలో ఉన్నది. నేను ప్రార్థిస్తున్నాను, ఈ యొక్క వారం మీరు మీ యొక్క దప్పికను కొలుచుకుంటారని నేను చూసి, అయితే నేను దేవుని యొక్క కార్యాలకు ఆసక్తిగా ఉన్నానా, దప్పిక కలిగి ఉన్నానా, అయితే ఇది కాకుండా నేను వేరే ఏటికి దప్పిక కలిగి ఉన్నాను, అయితే ఏది నన్ను ఏది నన్ను అర్హత లేకుండా చేస్తుంది, వేరేది ఏదైనా ఉందా, నేను వాటి కోసం దప్పిక కలిగి ఉంటుంది, ఏదైనా నన్ను పాడు చేసేది వేరేది ఏదైనా ఉందా నాలో జీవితంలో, నేను వేరే దప్పిక కలిగి ఉంటుంది, నన్ను పాడు చేస్తుంది, నేను వేరే కార్యాల కోసం ఏదైనా దప్పిక కలిగి ఉన్నా, నా యొక్క కన్నులు, నా యొక్క హృదయం దేనికి వేరే వాటి కోసం ఏదైతే దేవునికి ఇష్టముగా లేదు, అయితే అది మీరు దేవుని దగ్గర తీసుకురండి. ఈరోజు దేవుని యొక్క మహిమ ఈ యొక్క వీడియో అంతటి మీద ఉన్నది. దేవుని యొక్క మహిమ మీ యొక్క హృదయంలో తడుతుంది. దేవుని యొక్క మహిమ మిమ్మల్ని ఒక గొప్ప విశ్వాసులుగా చేస్తుంది.
అది మిమ్మల్ని ఒక నాటపడే విధముగా చేస్తుంది. అది మిమ్మల్ని అది ఒక సాధారణంగా జరగదు. అయితే ఇది ఎలా జరిగిద్ది అనగా, నువ్వు చాలా ఆసక్తిగా దేవుని యొక్క కార్యాల కోసం దప్పికలిగి ఉంటావు. నువ్వు నీ యొక్క వర్క్ ప్లేస్లో, నీ యొక్క జాబ్లో ఉన్నావు, అయినప్పటికీ నీ యొక్క ఆసక్తి దేవుడి మీద, నువ్వు నీ యొక్క స్నేహితుల మధ్య ఉన్నావు. అయితే నీ ఆసక్తి అంతా దేవుణ్ణి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడితో ఉంటావు. నువ్వు ఒక మూవీని చూస్తున్నావు, అయితే నీ యొక్క ఆసక్తి అంతా నీ హృదయంతో భద్రతంగా ఉంచి నువ్వు ఆ ఒక మూవీ అంతట్లో కూడా నువ్వు దేవుళ్ళని సంతోషిస్తున్నావు అని. అయితే నువ్వు వేరే ఏటికి దప్పికలకి ఉండట్లేదు. అయితే వేరే ఏటికి నువ్వు దూరంగా వెళ్ళట్లేదు. వేరేది ఏది కాదు, దేవుని యొక్క కార్యాలకు మించి, దేవుని యొక్క నీతికి మించి. అయితే వెనక్కొద్దాం. నేనైతే ఎక్కడ ప్రారంభించి ఉన్నానో, నువ్వు ఎందులో నాటబడి ఉండాలి. ఎందుకనగా నేను క్రీస్తు నాటబడి ఉన్నానంటే అది ఒక సాధారణమైన మాట. అయితే నేను చెప్పి ఉన్నాను ఏ విధముగా మనం భూతద్దం పెట్టి చూడాలని, క్రీస్తుని దేనిలో నాటబడి ఉండాలని. అయితే దానికి ఒక సాధారణమైన ఒక ఆన్సర్, మనం దేవుని యొక్క వాక్యములో నాటపడి ఉండాలి, ప్రార్థనలో నాటపడాలని. అయితే దేవుని యొక్క వాక్యం అది మనకి ఒక ఫౌండేషన్. అయితే మన యొక్క ప్రార్థన దేవునితో ఒక సంభాషణ అయి ఉన్నది. అదొక ప్రాసెస్, మన ఒక బాటలో వెళ్ళుటకు. అయితే వాక్యం మన ఎక్కడికి నడిపిస్తుంది? అయితే మన ప్రార్థన ఎక్కడికి నడిపిస్తూ ఉన్నది? అయితే అవి ఒక వాహనాలు, ఎక్కడికైతే మన ఒక నడిపిస్తున్న ఒక వాహనాలు అవి. అయితే నేను ప్రార్థనలో నాటపడి ఉన్నానని చెప్పినట్లయితే, అయితే నువ్వు సంభాషించటంలో నాటపడి ఉన్నావు. అయితే అది ఒక వైపుగా ఒక మార్గం అని. అయితే అది ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? అయితే మనం ఏమి గురి అయి ఉన్నాం మన యొక్క ప్రార్థన యొక్క సమయంలో? వాక్యం ధ్యానించడంలో మన యొక్క గురి ఏమై ఉన్నది? అయితే నేను చెప్పిన విధముగా అది ఒక సాధారణం కాదు. ఎవరైతే ఒక అనేక పాయింట్స్ నువ్వు ఎందులో నాటపడి ఉండాలని, అయితే నువ్వు ఏ ఒక దైవజనుడితో మాట్లాడుతున్నావు అని, అది వారి యొక్క ప్రత్యక్షత, వాళ్ళు ఏ బైబిల్ కాలేజీలో చదివినారని అదంతా మారిపోతూ ఉంటుంది. అయితే నువ్వు అక్కడ లేవు, ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. కావున దేవుడు ఇది వినాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు. అయితే నేను నమ్ముతున్నాను మీకు కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఏదైతే నాకు ఆశీర్వాదకరంగా ఉందో. అయితే మీరు నన్ను అడిగినట్లయితే, ఏదైతే మీరు నాటబడి ఉండాల్సింది అనగా, అయితే నేను మీకు తెలియచేయబోతున్నాను. అది మీకు అనేక గంటలు మీకు అర్థం చేసుకోవడానికి పడుతున్నది. అయితే మీరు నన్ను అడిగినట్లయితే, అయితే ఏదైతే నువ్వు క్రీస్తు నాటబడినట్లయితే కొన్ని కార్యాలు తెలియజేయమన్నట్లయితే నేను చెప్తాను. కేవలం రెండింటి గురించి నేను చెప్తాను. అది నా గురించి. అయితే మీకు అనేక ఉండొచ్చు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే నాకు 2 ఆప్షన్స్ చెప్పినట్లయితే ఈ రెండింటి గురించి నేను చెప్తాను ఎక్కువగా. మొదటిగా నేను ఎందులో నాటపడి ఉండాలని అనుకుంటున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో. అవును, నాకు క్రీస్తు యొక్క జ్ఞానం గురించి నాకు కావాలి. అయితే నాకు దేవుని యొక్క సన్నిధి కావాలి. అయితే నేను ఒక బిడ్డగా, దేవుని యొక్క బిడ్డగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటానో అలాగా. ఎందుకనగా అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క సన్నిధిలో ఉండరు, అయినప్పటికీ వాళ్ళు క్రీస్తు నమ్ముతారు, వాళ్ళు పరలోకం కూడా వెళ్తారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముతారు. అయితే వారు వాస్తవంగా ఆయన యొక్క సమీపత్వం వాళ్ళకు ఉండదు. అయితే మనం దాని గురించి ఇంకొంచెం వివరణగా మాట్లాడదాం. అయితే నాకు తెలియదు ఎంత మాట్లాడతానని. అయితే మనం ఇక్కడ ఉన్నాం. రెండో ఒక ప్లేస్ మీరు ఎందులో నాటపడాలంటే దేవుని యొక్క స్వరములో. సరే,
నేనేదో చెప్తున్నాను దాంట్లో నేను చాలా స్పష్టంగా ఉన్నాను, నేను చెప్పట్లేదు. అయితే అది చాలా ఈజీ, నేను వాక్యంలో బైబిల్లో నాటపడి ఉండాలని. అయితే అదే బైబిల్ చెప్తుంది ఏ విధముగా నపుంసకుడు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అతని దగ్గర పంపించి ఉన్నారు ఆ ఒక బైబిల్ అతనికి అర్థం చెప్పమని. ఒక నపుంసకుడు ఆ వాక్యం నాటపడి ఉన్నాడు. అయితే ఎవరైనా చెప్పకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుందని అతను అంటున్నాడు. అందుకే నా ఒక మాటలు నేను చాలా జాగ్రత్తగా పలుకుతున్నాను. నాటపడుట దేవుని యొక్క స్వరములు. దాని అర్థం నేను ఈ యొక్క రాతను, ఈ యొక్క బైబిల్లో రాయబడిన రాతను చదవగలను. అయితే లేనట్లయితే నేను ఆ ఒక్క రాత యొక్క రచయితని నేను కనుగొనగలను. మనం దాని గురించి చూద్దాం. నేను చెప్పిన విధముగా ఇది ఇంకొక ద్వారం తెరిచి ఉన్నది. ఏదైతే నేను చెప్తున్నానో ఒక స్వరం అని, అది ఎంతో గొప్పది. మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ దీని వినగలను. కొన్నిసార్లు మీరు కొన్ని ప్రాంతాల్లో వింటారు. అయితే ఆ ఒక్క స్థలాన్ని మీరు కనుగొనాలి. అయితే మనం దాని అంతటిని చూద్దాం దేవుని యొక్క చిత్తం అయితే ఇప్పటి మటుకు దైవజనుడా మీరు నిర్గమకాండం 33 నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటి వచనం 2-3. నిర్గమకాండం 33 1-2-3. ఇక్కడున్న ప్రవక్త నిర్గమకాండం 33 అధ్యాయం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నువ్వు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసిన నీ సంతానమునకు దానిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశముకు లేచిపోండి. నేను మీకు ముందుగా దేవదూతను పంపి కానానీయులను, అమ్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మేము నశింపజేసేదనేమోనని మోషేతో చెప్పాను. ఓ దేవా, ఇది ఒక భయంకరమైన వచనం అయ్యన్నది. ఇది తెలియచేస్తుంది ఏదైతే మీకు చెప్పి ఉన్నానో దాన్ని. అందుకే నేను చెప్తాను, మీరు చెప్తారు క్రీస్తులో నాటబడి అంటే క్రీస్తులో నాటబడి, అది ఒక సాధారణమైన మాట. అయితే మనం నిజంగా దాన్ని చూసినట్లయితే ఇంకా లోతైన కార్యాలు, కొన్ని భయంకరమైన ఎంతో వేరుబాటు ఉంటుంది. అది మనకి చాలా వేరుగా ఉంటుంది. అది వివరాలు దేవుని యొక్క రాజ్యములో దేవుడు మన యొక్క శరీరములో అనేక కణాలు ఒక వేరుబాటును పెట్టినట్లయితే, ఆయనకంటూ ఒక ప్రోగ్రాం ఉన్నట్లయితే ఆ ఒక్క ఇదిలో అయితే మనం ఎంతగా విశ్వాసులుగా మనం కొన్ని వివరాలను దేవుని గురించి ఎంత విధిగా చూడాలి. అందుకే అదొక వేరుబాటు. మనం దేవుని తెలుసుకోవడం, దేవుని అర్థం చేసుకోవటం. విశ్వాసం అనేక మంది దేవుని తెలుసుకుంటారు. అయితే దేవుని అర్థం చేసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్క చాలా చిన్న ఒక వివరాలను చూడాలి. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. అయితే కొన్ని వివరాలు ఉంటాయి, అవి నిన్ను చాలా వేరుగా చేస్తాయి. ఆ ఒక్క వివరాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. ఆ ఒక్క వివరాలు అయితే అది ఒక సాధారణమైన సమాచారం అయితే మీరు ఇక్కడ ఉన్న అవసరం లేదు. ఇదేనప్పటికీ అయితే ఒక సమయం ఉంది, ఎక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, నీ యొక్క పేరు నేను గ్రంథంలో పెడతాను. ఇది ఒక అగ్రిమెంట్ దేవుడు మోషేకి ఇస్తున్నాడు. నేను ఈ గ్రంథంలో నీ పేరు లెక్కిస్తాను. అయితే మోషే చెప్తాడు, నాకు అది సరిపోదు. ఇది దేవుడు సంభాషిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను వీళ్ళందరి పేర్లు తీసి నీ యొక్క పేరు ఉంచుతాను. మోషే చెప్తున్నాడు, నాకు అది సరిపోదు. అయితే ఒక స్థలం ఉంది, ఎక్కడైతే నువ్వు దేవుడితో ఆ ఒక్క స్థాయిలో సంభాషించడం, ఇది సరిపోదు, అది నీ యొక్క దప్పిక మీద నువ్వు ఎంతగా దేవుడి దగ్గర నుంచి కావాలని.
ఏదైతే ఒక విశ్వాసి ఇది అర్థం చేసుకున్న అతను ఒక సాధారణమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ ఇది ఎంతో నా పేరు గ్రంథం ఉన్నా సరిపోద్ది అనుకుంటాడు. అయితే దానికి మించి ఉంది. అయితే మీరు చూస్తారు ఆ ఒక్క స్టేట్మెంట్ ఏదైతే దేవుడు చెప్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇక్కడ అని ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అదేంటిది? అది దేవుని యొక్క సన్నిధి నుంచి. ఇక్కడి నుంచి అని చెప్పినప్పుడు ఆ ఒక స్థలం అది ఒక భౌతికమైన స్థలము కాదు. నా ఒక సమీపత్వం నుంచి వెళ్ళిపో, నా ఒక దగ్గర నుంచి వెళ్ళు, నా ఒక స్వరము నుంచి వెళ్ళమని ఆయన చెప్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళు. అయితే ఆయన చెప్తున్నారు నీ ఇక్కడి నుంచి వెళ్ళి నేను నరకానికి వెళ్ళమని ఆయన చెప్పట్లేదు. ఆయన వాస్తవానికి ఆయన వాళ్ళకి ఒక దేవదూతని ఇస్తున్నారు ఆయన యొక్క సన్నిధి నుంచి. ముందు సాగండి. 2వ వచనం, నేను మీకు ముందుగా దూతను పంపి. అవును ఆయన చెప్తున్నాడు నేను ఇంకా దేవదూతను మీకు పంపిస్తానని మీకు ముందుగా. అయితే దైవజనుడా మీకు గుర్తున్నట్లయితే ఏదైతే నేను గత వారం తెలియచేసి ఉన్నానో దేవుని యొక్క మాటలు వినటం తర్వాత ఒక మూలంలోకి వెళ్ళటం. అయితే ఆయన చెప్తున్నారు నేను నీకు ఒక దేవదూతను పంపిస్తానని. అనేక మంది దీన్ని చూసి చాలా సంతోషిస్తారు. ఓ నాకు దేవదూత వస్తుందా, నిజంగానా? నువ్వు నిజంగా మాకు చెప్తున్నావా? ఇది ఎంత మంచి అవకాశం, మనకంటూ ఒక ప్రత్యేకంగా దేవదూత వస్తుంది. అయితే మోషే దేవుని తెలుసుకోలేదు, దేవుని అర్థం చేసుకున్నాడు. నేను మీకు ఇది తెలియచేయవచ్చా? ఇంకొంచెం వివరణ ఒక విధేయతతో. అయితే నేను ఒకరిని బాధ పెట్టాలని కాదు. ఒక కాలం ఉంది ఎక్కడైతే క్రీస్తు శరీరం అంతా వాళ్ళు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఈ యొక్క దేవదూత యొక్క ప్రత్యక్షత గురించి. ఆ ఒక దేవదూత ఈ యొక్క దేవదూతని ఎక్కడ చూసి ఉన్నాను, ఇక్కడ చూసి ఉన్నానని. అయితే అక్కడున్న సమస్య ఏమనగా అయితే మీ యొక్క తూలం పడిపోనేమోకండి. ఎక్కడైతే మీరు ఎక్కువ ఆకర్షితనైపోతారు దేవదూతలకి, అయితే మీరు అదే విధంగా మీకు ఆ దేవదూతను పంపించిన అతనికి ఆకర్షితంగా లేకుండా, నేను నమ్ముతున్నాను ఆ ఒక కాలం కావాలి క్రీస్తు యొక్క శరీరంలో. అందుకే నేను చెప్పి ఉన్నాను చాలా జాగ్రత్తగా. నేను దానికి వ్యతిరేకుండా కాదు, అది కావాలి మన కళ్ళు తెరవబట్టకు. అది చాలా సాధారణమైనది కొత్త నిబంధన కాలంలో, అది చాలా సాధారణం. దైవజనుడా, ఎప్పుడైతే దేవదూత మరియకు ప్రత్యక్షమైందో ఆమె ఏ విధంగా స్పందించి మీరు చూడొచ్చు. దాన్ని బట్టి ఏమామా కదిలిపోలేదు. ఆమె కళ్ళు యేసుప్రభు మీద ఉన్నాయి. ఎప్పుడైతే ఆ ఒక్క దేవదూతలు పేతురుని బయటికి తీసుకొచ్చినప్పుడు పేతురు హలో మీ యొక్క ఆటోగ్రాఫ్ నాకు ఇస్తారా ఆ నిద్ర నుంచి లేచి ఉన్నాడు. అతను ఆ ఒక్క బయటకు వచ్చి ఉన్నాడు. అది ఒక సాధారణమైనది. దేవదూతల యొక్క ప్రత్యక్షత మీకు సాధారణం అవునుగాక. అవును ఎందుకనగా దానికన్నా వారి యొక్క ఆకర్షించింది వేరేది ఏదో ఉన్నది, వారి తప్పిక వేరేది ఏదో ఉన్నది, ఇంకా గొప్పది ఏదో ఉంది. అది ఒక మూలం. వాళ్ళు కేవలం ఒక మాట వింటాం కాదు, వాళ్ళు ఆ ఒక్క మూలాన్ని వెతుకుటూ వెళ్ళి ఉన్నారు, ఆ ఒక్క మాటల యొక్క మూలాన్ని. అందుకే యేసుప్రభు వారు ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు. వాళ్ళతో చెప్తున్నారు ఒక అగ్రిమెంట్కి వస్తున్నారు, నేను మీకు ఒక దేవదూతను పంపిస్తాను. అయినప్పటికీ ఈ యొక్క దేవదూత ఏదో ఒక మౌనంగా ఒక సాధారణంగా ఉండేది కాదు, మీకోసం పోరాడిద్ది. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు నాటుపడిన క్రైస్తవుని చెప్పినప్పుడు దాని అర్థం ఏమైన్నది? దాని అర్థం నువ్వు సంఘం మానవనే? దాని అర్థం నువ్వు దశంభాగం ఎప్పుడు మానలేదనే? దాని అర్థం నువ్వు ఆరాధించేటప్పుడు బిగ్గరగా నువ్వు ఆరాధించవనే? అవన్నీ పై కార్యాలు, సాధారణమైనవి. అయితే మనం దేవుని బిడ్డలుగా ఏం చెయ్యాలనగా మనం దీన్ని ధ్యానించి, ప్రభువా నేను కేవలం ఒక విశ్వాసి, ఎవరైతే పేరు నిమిత్తం నాటబడి దేవుని తెలుసుకున్నట్టు కాదు, అయితే నేను ఒక విశ్వాసిగా ఎవరైతే దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి, నేను ఆ ఒక్క విశ్వాసి ఎవరైతే నా ఒక్క డాడీని ఏది తృప్తిపరిచేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా ప్రభు అయిన యేసుని ఏది హ్యాపీగా మార్చేది,
నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏది ఆయన నా ఇంకోవైపు చూసి బల నమ్మకమైన దాసుడా అని చెప్పేది ఏది? ఆ ఒక్క వివరాలు, అది మిమ్మల్ని ప్రత్యేకపరిచేది. కావున ఆయన చెప్తున్నాడు, నేను మీకు ఒక దేవదూతను పంపిస్తానని. అయితే దేవదూత మీకు సహాయం చేస్తుంది. అయితే అప్పుడు వాళ్ళకి విజయాలు ఉంటాయి, అయితే దేవుని సన్నిధి ఉండదు. అయితే నువ్వు వాళ్ళకి ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు ఒక వాగ్దాన భూమికి వెళ్తున్నావు, అయితే ఆ ఒక్క ఆశీర్వాదం దేవుని సన్నిధి లేకుండా, ఆయన చెప్పినారు ఇక్కడి నుంచి వెళ్ళమని. అయితే దేవదూత నీతో మాట్లాడితే నువ్వు నా సన్నిధిలో ఉన్న అవసరం లేదు. ఆ ఒక్క మాట, దేవుని యొక్క స్వరం, మాట్లాడే వాక్కు దూరం అయిపోతుంది. అయినప్పుడు మీరు నా ప్రజలై ఉండబోతున్నారు, మీరు ఒక నమ్మకమైన క్రైస్తవులు ఉండబోతున్నారు. ప్రతిదీ కదులుతుంది, మీకు గొప్ప గొప్ప విజయాలు ఉంటాయి, మీకు గొప్ప కార్యాలు జరుగుతాయి. అయితే ఇది నేను చెప్పినట్లయితే దైవజనుడా, ఇది బహుశా ఒక ఎర్రగా ఉంటుంది. అనేక విశ్వాసులకి ఇందులో చిక్కుపోతారు వాళ్ళు. నేను చెప్పినట్లయితే ఈ యొక్క కారణం బట్టి అనేక మంది ఈ యొక్క నది నుంచి తాగి, మరియు ఆ ఒక నదిని వాళ్ళు ఎప్పుడు మోసుకెళ్ళలేరు. దైవజనుడా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చా? అయితే దేవుడు మోషేకి చెప్తున్నారు, నేను మీకు దేవదూతని ఇస్తానని, అతను మిమ్మల్ని నడిపిస్తారు, మీకు విజయములు ఇస్తారు, మీకు ఆశీర్వాదం అంతాయని. అయితే నా సన్నిధి మీకు లేదు, నా ఒక్క స్వరం మీతో లేకుండానే. అది ఒక పరీక్ష ఉన్నదా మనకి ఇంకా ఎక్కువ కావాలని? ఒకవేళ నేను ఇలా చెప్పినట్లయితే ఇది మనకి ప్రతిరోజు మనకి ఇవ్వబడుతున్న ఒక అవకాశం అని. అవును, మనకి ఒక బల్ల మీద ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయి, అవకాశాలు. అందుకే మనకి ఉద్యోగం లేదు. ఎందుకనగా ఏదో ఒక విధముగా మనం ఎరగకో మనం కేవలం ఒక విడుదలని కోరుకుంటున్నాం, మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, మనం వాటికి ఆకర్షితులం అయిపోతున్న యొక్క బహుమతులకు. అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, అది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ యొక్క వాక్యం దగ్గరకు వస్తుండగా కూడా ఈ యొక్క కార్యాలు మీకు అవకాశాలు ఇవ్వబడుతున్నాయి, మీకు ఆప్షన్స్ ఇవ్వబడుతున్నాయి మీ యొక్క ప్లేట్ మీద. ఇది మీరు ఎంచుకునే ఒక చాయిస్, మీరు ఎంచుకునే ఒకటి. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క గంట, ఈ యొక్క వాక్యంలో విజయాలు ఉన్నాయి. ఈ యొక్క చిన్న క్లిప్లో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క మహిమ ఉన్నది, ఆయన యొక్క స్వరం ఉన్నది, ఒక విడుదలలు కూడా ఉన్నాయి. అనేక సార్లు మనం కేవలం ఒక ఏరియాలో, ఒక భాగంలోనే మనం దృష్టి నిలుపుతాం, అయితే మనం మిగతాది కోల్పోతూ ఉంటాం. నేను ప్రార్థిస్తున్నాను, మీ యొక్క ఆత్మ ఆ ఒక్క లోతైన ఒక రెస్ట్కి రావాలండి, ఒక ప్రశాంతతకు రావాలండి. ఎక్కడైతే మీరు చూడగలరు, ఏదైతే దేవుడు మీకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నువ్వు చూసి దాన్ని, ప్రభువా నేను లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను ఈ సంవత్సరం. మీకు తెలుసా, మీకు ఏదొస్తుందో ఈ యొక్క సమయంలో అదెంతో విలువైనది, అదెంతో విలువైనది. ఎందుకనగా నేను నమ్ముతున్నాను, ప్రభు అయిన యేసు ఈ యొక్క వీడియోని వాడుకుంటున్నారు. మనకి ఒక గుంపు, ఒక ప్రత్యేకమైన ఒక బ్రాండ్ని, ఒక ప్రత్యేకమైన ఒక తెగను తయారు చేయటకు ఎవరైతే ఆయన యందు ఆనందిస్తారో వాళ్ళు ప్రతి ఒక్క ఆకర్షితమైన వాటి నుంచి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి వేరైపోతారు. మీరు చూసారు, ఈ రెండు ఆకర్షణ, అది బహుమతులు, సూచక్రియలు, అద్భుతాలు. అయితే ఈ యొక్క ఆటంకాలు అపవాది తీసుకొచ్చేది, అవి మనని ఆ రెండింటి నుంచి తీసివేస్తాయి. అది మనం ఎరగాలి, ఆ ఒక్క లోతైన స్థలంలోకి వెళ్ళాలి. నేను చెప్తాను, ప్రభు నాకు అటువైపు నా దప్పిక అదై ఉన్నదని. నేను ఆ ఒక్క 12లో యేసుకు ప్రియమైన శిష్యుల వలె ఉండాలనుకుంటున్నాను. అవును, అనేక నమ్మకమైన శిష్యులు ఉన్నారు,
అయినప్పటికీ నేను ప్రియమైన శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను. మీ యొక్క దప్పిక దాన్ని తెలియజేసిద్ది. నీవు నీ యొక్క దప్పిక యొక్క పదార్థమై ఉన్నావు. ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఏదైతే నేను గత వారం మీకు చెప్పి ఉన్నానో అది మనం ఈరోజు ముగించి ఉన్నాం. మీ దప్పికంటూ నాకు చూపించండి. నేను మీరు ఆత్మలో ఏమై ఉన్నారో నేను మీకు తెలియచేస్తాను. అనేక మంది ఆత్మలో వారి యొక్క పోరాటాల గురించి కొంతమంది ఎక్కువ మంది వాళ్ళ యొక్క బహుమతుల బయట తెలియపరచబడతారు. అయితే కొంతమంది వారికి దేవుని యొక్క హృదయంకున్న అనుమతిని బట్టి తెలియపరచబడతారు. మనం ఆ ఒక్క తరముగా మారుతాం. మీ యొక్క దప్పిక అది పరిశుద్ధపరచబడనివ్వండి. మీ యొక్క దప్పిక అది స్పష్టంగా ఉండనివ్వండి. మీరేదైతే దప్పిక కలిగి ఉన్నారో దాన్ని పరిశుద్ధపరచుకోండి. మీ యొక్క దప్పిక దేవుని యొక్క మహిమ దీనంతటి మీద ఉంది. ఈ వీడియో అంతటి మీద అది అత్యధికమవనివ్వండి. అది అభివృద్ధి చెందనివ్వండి. ఈ యొక్క వారం మీరు దేవుని యొక్క సమీపత్వాన్ని ఆనందించండి. నేను ఈ యొక్క బైబిల్ని ఇలా హత్తుకొని ఉన్నాను. నాకు ఒక సంఘటన గుర్తు వచ్చింది. ఎప్పుడైతే నేను 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద దేక్స్ బైబిల్ ఉండేది, పెద్దది. అది ఎంతో భారం ఉండేది నేను మోయటకు కూడా ఒక రోజుల్లో. అయితే మాకు ఒక బెడ్రూమ్ మాత్రమే ఉంది. ఆ కాలంలో మాకు ఎక్కువ లేదు. అయితే నేను నెమ్మదిగా మా తల్లిదండ్రులు నిద్రపోయే వరకు వేచి ఉంటాను. అయితే తర్వాత నేను నెమ్మదిగా బయటకు వచ్చి హాల్లోకి నేను ఆ ఒక్క బైబిల్ హత్తుకుంటాను. నేను దేవుని దగ్గర ఏడ్చుచూ ఉంటాను. ప్రభువా, నువ్వు నాకు కావాలి. ఆ ఒక్క పెద్ద దేక్స్ బైబిల్ హత్తుకొని, ప్రభు అయిన యేసు నీకోసం దప్పిక కలిగి ఉన్నాను. నువ్వు ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా అవుతువుగాక. నువ్వు ఒక ప్రత్యేకమైన విశ్వాసి దేవుణ్ణి ఇంకా చూసి అవును ఇతను వేరు అని చెప్పే విధంగా మారుదువుగాక. నేను అతను ప్రేమిస్తున్నాను. నేను క్లాస్ రూమ్లో కూర్చొని నేను నా ఒక్క దప్పిక దేవుడి మీదే ఉండాలని ఒక గుర్తుగా అక్కడ అనేకమంది డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. నేను నా చేతి మీద ప్రే అని రాసుకుంటాను, ప్రార్థన అని. ప్రతిసారి నేను పైకి చూసినప్పుడు టీచర్ ఇంకా చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే నోట్స్ ఇస్తున్నప్పుడు నేను నోట్స్ రాసుకోవడం చూసినప్పుడు ప్రార్థన అని చూస్తాను. నేను అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతాను. ఎందుకనగా మన చుట్టూ అనేక ఆటంకాలు ఉంటాయి. అయితే నేను వాటిని నా ఒక్క శరీరాన్ని వాటిని సరైన వాటికి నేను అమర్చుకోవాలి. సరైన వాటికి తప్పుకొలుకునేలాగా అది ట్రైన్ చేయబడాలి. అది నువ్వు శరీరం ఉన్నప్పుడు అంతటా అదంతే ఉంటుంది. నీ యొక్క శరీరానికి ఆటోమేటిక్గా అది సరైన కార్యాలకి ఆ దప్పిక కలిగి ఉండదు. అయితే నువ్వు వాటికి శిక్షణ ఇవ్వాలి. ఏ విధంగా అయినప్పటికీ, నువ్వు ఏ విధంగా వెళ్ళాలనుకున్నప్పటికీ ఇది గొప్ప మిస్టేక్. అనేక మంది చెప్తారు నేను సరైన కార్యాలకి ఉండాలి ఇదని. వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ దగ్గరికి నేరుగా వస్తాను. లేదు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి. అయితే నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించి నేను నేల మీద పడి అటు ఇటు తిరిగినట్లయితే నేను ఎక్కువ తప్పికొలిగి ఉంటానని లేదు. ఇది ఒక చాయిస్, నువ్వు ఎంచుకునే అవకాశం. నువ్వు ప్రతిసారి ఏదైతే నీ చుట్టూ ఉన్నాయో వాటిని వదిలేసి నువ్వు సరైన వాటి కోసం, మంచి వాటి కోసం నువ్వు దప్పిక కలిగి ఉండటం, ఏదైతే గొప్పదాని కోసం దప్పిక కలిగి ఉంటాం. ప్రతిసారి మీ దగ్గర ఒక పోస్ట్ వచ్చినప్పుడు, మీ ఒక వీడియో చూసినప్పుడు అది ఒక చాయిస్, మీరు ఎంచుకునే అవకాశం. నువ్వు ఏది కావాలని నీ యొక్క దప్పిక ఏదైనా నువ్వు ఎంచుకుంటావు, అది ఒక చాయిస్ అయి ఉన్నది. కావున దేవుని బిడ్డ, ఈ యొక్క వారం నీ యొక్క ఆ దప్పిక అది దేవుని యొక్క నీళ్ళు నీవే పోసే విధంగా ఉండను గాక. మరొకసారి మీరు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం
నేను మీతో ప్రార్థించాలనుకుంటున్నాను. నేను దప్పిక గల వాని మీద నీళ్లను నీళ్ళు నీ మీదకి వస్తున్నాయి. అయితే మీరు గ్రహించి ఉన్నారు, మీరు దేనికి దప్పిక కలిగి ఉన్నారని. ఆ ఒక్క నీరు మీ దగ్గరకు వస్తుంది. ఆ ఒక్క తీయని నీళ్లు మీ దగ్గరకు వస్తున్నాయి. సరే, ముందుకు సాగండి. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు వరద వలె ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో వాళ్ళ మీదకి నీళ్ళు లేదు. వరద వలె అది ఉజ్జీవం. మొదటి నీరు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నీ ఆత్మ నింపుద్ది. తర్వాత రెండోసారి ఆ ఒక్క వరద ప్రవాహ జలం వచ్చినప్పుడు అది నీ చుట్టూ వారు నింపుద్ది. అది ఉజ్జీవం. ముందుగా అగ్ని నీలో రాలిద్ది, తర్వాత నీ చుట్టూ ఉన్న అగ్నిని అందుకుంటారు. నీ యొక్క కుటుంబం, నీ యొక్క భర్త, మీ పిల్లలు అయితే నువ్వు ఆ ఒక్క అగ్నిని మీరు పొందలేకపోతే వాళ్ళ అగ్నిని పొందలేరు. ఈరోజు మీరు దృష్టి కలిగి ఉండాలి. మీరు దృష్టి కలిగి శ్రద్ధగా ఉండండి. ఈ యొక్క బలముతో మీరు వెళ్ళండి. దేవుని యొక్క మహాబలం మీ మీద ఉన్నది. దాన్ని కాపాడుకోండి, దానిలో నిలవండి, దాన్ని తీసుకొని వెళ్ళండి. మరలా మనం కలుసుకునే వరకు షలోమ్.